ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈరోజు మనం 2024లో జరిగిన లోక్సభ యొక్క ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో ఎలా వచ్చినాయనేది తెలుసుకుందాము. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఈ 17 సీట్లలో చూసుకుంటే 8 బీజేపీకి, 8 కాంగ్రెస్కి మరియు 1 ఏఐఎంఎంకి వచ్చాయి. వీటి ఫలితాల్లోకి వెళ్తే ముందుగా మన రాజధాని అయిన హైదరాబాద్లో ఏఐఎంఎం అభ్యర్థి అసాదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. కానీ ఈసారి ఓవైసీ దేవాలయాలకు వచ్చి ఆశీస్సులు తీసుకోవటం అన్నది ఒక మలుపు. తరువాత బీజేపీ గెలుచుకున్న 8 సీట్ల గురించి చూస్తే మొదటిగా మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇక్కడ గతంలో మన ముఖ్యమంత్రి గారు నెగ్గారు. కానీ ఇటువంటి మల్కాజ్గిరిలో ఇప్పుడు బీజేపీ గెలవటం అనేది విశేషం. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి అయిన పట్నం సునీత మహేందర్ రెడ్డి మీద విజయం సాధించారు. తరువాత మహబూబ్ నగర్ చూస్తే ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్, వచ్చే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలవటం అనేది విశేషం కింద చెప్పుకోవచ్చు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయిన డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి అయిన చెల్లా వంశీ చంద్ రెడ్డిపై విజయం సాధించారు. తరువాత చేవెళ్ళ నియోజకవర్గంలో చూస్తే బీజేపీ అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, కాంగ్రెస్ అభ్యర్థి అయిన జి రంజిత్ రెడ్డి పైన విజయం సాధించారు. కరీంనగర్ నియోజకవర్గంలో చూస్తే బీజేపీ అభ్యర్థి అయిన బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి అయిన వెల్చాల రాజేందర్ రావు గారి మీద విజయం సాధించారు. ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గంలో చూస్తే బీజేపీ అభ్యర్థి అయిన జి నగేష్, కాంగ్రెస్ అభ్యర్థి అయిన అత్రం సుగుణ మీద విజయం సాధించారు. తరువాత మెదక్ నియోజకవర్గం చూస్తే బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి అయిన నీలం మధుపై విజయం సాధించారు. తరువాత నిజామాబాద్ నియోజకవర్గంలో చూస్తే బీజేపీ అభ్యర్థి అయిన అరవింద్ ధర్మపురి, కాంగ్రెస్ అభ్యర్థి అయిన టి జీవన్ రెడ్డి మీద విజయం సాధించారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ నియోజకవర్గంలో చూస్తే బీజేపీ అభ్యర్థి అయిన జి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అయిన ధనం నాగేందర్పై విజయం సాధించారు. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సీట్లు ఎక్కడెక్కడ ఏవేవి అనేది తెలుసుకుందాము. ముందుగా పెద్దపల్లి నియోజకవర్గంలో చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి అయిన గోమసి శ్రీనివాస్పై విజయం సాధించారు. నల్గొండ నియోజకవర్గంలో చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి అయిన కొండూరు రఘువీర్, బీజేపీ అభ్యర్థి అయిన సానంపూడి సాయిరెడ్డి మీద విజయం సాధించారు. భువనగిరి నియోజకవర్గంలో చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అయిన బోరా నర్సయ్య గౌడ్ మీద విజయం సాధించారు. వరంగల్ ఎస్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన కడియం కావ్య, బీజేపీ అభ్యర్థి అయిన ఆరూరి రమేష్పై విజయం సాధించారు. నాగర్ కర్నూల్ ఎస్సీ నియోజకవర్గంలో చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి అయిన మల్లు రవి, బీజేపీ అభ్యర్థి అయిన పోతుగంటి భారత్ ప్రసాద్ మీద విజయం సాధించారు. తర్వాత ఖమ్మం నియోజకవర్గంలో చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి అయిన రామసహాయం రఘురాం రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన నామ నాగేశ్వరరావుపై విజయం సాధించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి అయిన బలరాం నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాలోత్ కవితపై విజయం సాధించారు. ఆఖరిగా చూసుకున్నట్టయితే జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన సురేష్ కుమార్ శేఖర్, బీజేపీ అభ్యర్థి అయిన బీబీ పటేల్ మీద విజయం సాధించారు. అయితే మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. మనకి తూర్పు పక్కన ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాంగ్రెస్ బలపడి ఉంది. అలానే పడమర పక్క కనుక చూసుకున్నట్టయితే బీజేపీ బలపడి ఉంది. ఒక్క జహీరాబాద్ మినహాయించి మిగిలిన పడమర పక్క మొత్తం కూడా బీజేపీ గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీని కనుక చూసుకున్నట్టయితే నెగ్గిన 8 చోట్లలో 6 చోట్ల బీజేపీ పైన మరియు 2 చోట్ల ఖమ్మం మరియు మహబూబాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పైన విజయం సాధించింది. బీజేపీ గురించి చూసుకున్నట్టయితే గతంలో గెలిచిన 4 సీట్లను నిలబెట్టుకోవడం కాకుండా మరి ఒక 4 సీట్లు గెలుచుకుంది. అది కూడా కాంగ్రెస్ పైన. అంటే బీఆర్ఎస్ ముఖచిత్రం నుంచి కనుమరుగైంది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రూపుదిద్దుకుంటుంది. బీఆర్ఎస్ నాయకత్వం కనుక సమర్థవంతంగా ఉండకపోతే ఇంకా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. బీజేపీ కూడా నాయకత్వ పటిష్టతను సరిచేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్లో కూడా ఇప్పట్లాగే అంతః కలహాలు లేకుండా ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించినట్టయితే ఈ 5 సంవత్సరాలు సజావుగా పరిపాలన అనేది సాగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి.
అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.